నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలో చెప్పిన ఒక చాలా శక్తివంతమైన మన అందరి జీవితాల్ని ప్రభావితం చేసే విషయం గురించి మాట్లాడుకుందాం. అదే కోపం. అసలీ కోపం మన తెలివిని ఎలా నాశనం చేస్తుంది, దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం ఎందుకంత అవసరం చూద్దాం రండి. మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్నతో ఈ చర్చను ఆరంభిద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన జీవితంలో మనల్ని ఎక్కువగా దెబ్బతీసే అతిపెద్ద శత్రువు ఎవరు? బహుశా మన మనసులోకి వచ్చే సమాధానం అసలైనది కాకపోవచ్చు. చాలామంది అనుకుంటారు మన శత్రువులు బయటెక్కడో ఉన్నారని, మనని ఇబ్బంది పెట్టేవాళ్ళో మనకు అడ్డంకులు సృష్టించేవాళ్ళో అనుకుంటాం. కాని కాదు, అసలైన శత్రువు వాళ్ళు కాదు. మరి మన చుట్టూ ఉన్న పోటీ మన శత్రువా? ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఉండే పోటీ? అదీ కాదు. నిజానికి పోటీ మనల్ని ముందుకు నడిపిస్తుంది, కాని మనల్ని నాశనం చేయదు. మన కష్టాలు, మనం ఎదుర్కొనే సవాళ్లతో కూడిన పరిస్థితులు, అవి కూడా మన అసలైన శత్రువులు కానే కాదు. ఎందుకంటే పరిస్థితులు ఈరోజుంటాయి, రేపు మారిపోతాయి. అవును, మన నిజమైన అతిపెద్ద శత్రువు బయటెక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. మన అదుపులో లేని కోపమే అది. దీని మనం చాలాసార్లు పెద్దగా పట్టించుకోం, కాని మనల్ని నెమ్మదిగా నాశనం చేసేది ఇదే. ఇంతకీ ఈ కోపం మనల్ని ఎలా నాశనం చేస్తుంది? ఇది ఒక్కసారిగా జరగదు. స్టెప్ బై స్టెప్, ఒక గొలుసుకట్టులా మనల్ని పతనం వైపు లాగుతుంది. దాన్ని వివరించే ఒక అద్భుతమైన శ్లోకముంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకమిది. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇందులో ఒక సైకలాజికల్ చైన్ దాగుంది. చూడండి, ఇదొక డామినో ఎఫెక్ట్ లాంటిది. మొదటి స్టెప్ కోపం. కోపం రాగానే మన బుర్రకి పొగ కమ్మినట్టవుతుంది. దాన్నే సమ్మోహం లేదా భ్రమ అంటారు. అంటే ఏది మంచో ఏది చెడో ఆలోచించే శక్తిని కోల్పోతాం. తర్వాత దానివల్ల మన జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. పాత విషయాలు, మన బాధ్యతలు, మనం ఎవరితో మాట్లాడుతున్నామో కూడా మర్చిపోతాం. ఇక జ్ఞాపకశక్తి పోతే మన తెలివి అంటే బుద్ధి పనిచేయడం ఆగిపోతుంది. ఇక చివరికి బుద్ధినాశనమైతే మనిషి పూర్తిగా పతనమైనట్టే. చూశారా, చిన్న కోపం ఎంత దూరం తీసుకెళ్తుందో? అందుకే అంటారు కదా, ఒక్క నిమిషం మనం చూపించే కోపం ఏళ్ల తరబడి మనం కష్టపడి సంపాదించుకున్న పేరుని, బంధాలని అన్నింటినీ నాశనం చేయగలదు. ఇది మన నిజ జీవితాల్లో రోజూ చూస్తూనే ఉంటాం. కోపంలో పిల్లల్ని కఠినంగా అనేసి ఆ తర్వాత ఆ తండ్రి ఎంత పశ్చాత్తాపపడతాడు. ఆవేశంలో ఉద్యోగానికి రాజీనామా చేసేసి తర్వాత ఎంత బాధపడతారు. మహాభారతంలో కూడా దుర్యోధనుడి అసూయ కోపంగా మారింది. ఆ కోపమే అధర్మానికి దారితీసి చివరికి ఒక మహావినాశనానికే కారణమైంది. ఒక్కసారి ఆలోచించండి, ఆయన తన కోపాన్ని అదుపులో పెట్టుకుని ఉంటే బహుశా ఆ కురుక్షేత్ర యుద్ధమే జరిగి ఉండేది కాదేమో. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి, దాని తీవ్రత గురించి మాట్లాడుకున్నాం. మరి పరిష్కారమేంటి? దానికి మందు ప్రశాంతత. అదే మన అసలైన సూపర్పవర్. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. కోపం ఒక బలహీనత, కాని ప్రశాంతత ఒక బలం. కోపం అంటే ఆలోచించకుండా వెంటనే రియాక్ట్ అవ్వడం, కాని ప్రశాంతత అంటే ఆలోచించి స్పందించడం. ఒకటి మనల్ని నాశనం వైపు తీసుకెళ్తే మరొకటి మనల్ని, మన సంబంధాలను కాపాడుతుంది. దీనిబట్టి ఏమర్థమవుతోంది? నిజమైన బలవంతుడు అంటే పరిస్థితుల్ని తన కంట్రోల్లో పెట్టుకునేవాడు కాదు. తన మనసును తన కంట్రోల్లో పెట్టుకోగలిగేవాడే అసలైన బలవంతుడు. సరే, ఇదంతా బానే ఉంది, కాని దీని మన రోజువారీ జీవితంలో ఎలా ఆచరించాలి? దానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. కోపాన్ని అదుపు చేయడానికి ఇక్కడ 3 సింపుల్ రూల్స్ ఉన్నాయి. మొదటిది 10 సెకండ్ రూల్. కోపమొచ్చిన వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక్క 10 సెకండ్లు ఆగి నెమ్మదిగా శ్వాస పీచి వదలండి. రెండోది, కోపంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. మూడోది, చాలా ముఖ్యమైనది, అసలు కోపం ఎందుకు వస్తోందో ఆలోచించండి. చాలా సందర్భాల్లో మన అహం అంటే మన ఈగో దెబ్బతిన్నప్పుడే మనకు కోపం వస్తుంది. ఈ జ్ఞానం వయసుతో సంబంధం లేకుండా అందరికీ అవసరం. చిన్నపిల్లలు బొమ్మల కోసం గొడవపడకుండా ప్రశాంతంగా మాట్లాడితే స్నేహితులు దూరం కారు. అలాగే ఇంట్లో పెద్దవాళ్లు ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం కోపంలోనే ఒక్క మాట అవతలివారి మనసులో ఏళ్ల తరబడి ఒక గాయంలా ఉండిపోవచ్చు. ముగించే ముందు ఈ విషయాల్ని మన జీవితానికి అన్వయించుకోవడానికి మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కసారి మనసులో గుర్తు చేసుకుందాం,
ఈ మధ్యకాలంలో కోపం వల్ల మనం కోల్పోయింది ఏంటి? ఒక మంచి స్నేహమా, ఒక అవకాశమా, లేక మనశ్శాంతినా? రెండో ప్రశ్న, ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మనం ఆలోచించి స్పందిస్తున్నామా లేక వెంటనే ఆలోచించకుండా ప్రతిచర్య చూపిస్తున్నామా? అంటే మనం రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నామా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. మన కోపాన్ని ఎక్కువగా ఏ విషయాలు ప్రేరేపిస్తున్నాయి? ఏ మాటలు, ఏ పరిస్థితులు మనలో కోపాన్ని రగిలిస్తున్నాయి? వాటిని గుర్తిస్తేనే కదా పరిష్కారం దొరికేది. చివరగా ఈ ఒక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకుందాం. కోపం మనల్ని కంట్రోల్ చేసే ముందు మనం కోపాన్ని కంట్రోల్ చేద్దాం. ఎందుకంటే ప్రశాంతతే మన అసలైన బలం. ధన్యవాదాలు.